మేబీ మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయరా ప్లీజ్. నమస్తే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. చెప్పండి, అంటే ఈ బడ్జెట్ ఎలా ఉంటుందని అనిపిస్తుంది? మొన్న జిఎస్టీ కౌన్సిల్ తర్వాత చాలా వరకు ఈ ట్యాక్స్కు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి క్రమం నిన్న ఆర్థిక శాఖ సర్వే చూశారు. సో ఎటువంటి సవరణలో లేదంటే స్లాబ్ల మార్పు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుందా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే అవకాశం ఉందా? పెట్టుకోవచ్చా? స్లాబ్ల మార్పు అనేది బడ్జెట్ లో ఒక అంశం, అదొక్కటే కాదు కదా. తర్వాత ఏంటంటే ప్రధానంగా ఈ బడ్జెట్ క్రాస్ రోడ్స్, దేశము ఆర్థిక వ్యవస్థ క్రాస్ రోడ్స్ లో ఫస్ట్ టైం, బాగా ఇంత క్రాస్ రోడ్స్ లో ఉంటాం ఇదే ఫస్ట్ టైం, అట్లాంటి సందర్భంలో వస్తుంది. కాబట్టి క్రాస్ రోడ్స్ లో ఏ దిశగా ప్రయాణం సాగుద్ది, గతంలో సాగిన దిశగానే ప్రయాణం సాగుద్దా, లేకపోతే ప్రయాణ మార్గాన్ని మార్చుకుని దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి ఒక ఆర్థిక సంక్షోభ వాతావరణం. ఎందుకంటే మధ్యతరగతి జీవితాలు వేగంగా చితికిపోతున్నాయి, సామాన్య ప్రజలకి కష్టాలు పెరుగుతున్నాయి. ఈ రోజు దేశంలో ఉన్న పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎందుకంటే మామూలుగానే మనం మాట్లాడుతున్న సందర్భంలో కూడా చూస్తే జనాలు గతంలో ఎకనామిక్ ఆర్థిక అంశాల మీద మనం వీడియోలు పెట్టినప్పుడు కానీ అది యూట్యూబ్ లో పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. అది గమనించాల్సిన విషయం. ఈ రోజు ఎట్లాంటిది, మనం సందర్భాన్ని బాగాలేదు అని చెప్తా చేసిన వీడియోలు విపరీతమైన స్థాయిలో వేగంగా చూస్తున్నారు. అంటే జనాల్లో ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి ఆందోళన, భయం ఉన్నాయి. అందుకనే వాళ్ళు గతంలో ఎంటర్టైన్మెంట్ కి పరిమితమైన యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ళు కూడా ఈ రోజు ఆర్థిక అంశాల మీద మనం మాట్లాడే వేగంగా చూస్తున్నారు. అది పెద్ద మార్పు. ఎందుకంటే అది గతంలో లాగా ఉండలేని స్థితి, జనాలకి బాగా వేడి తెగ తగులుతున్న స్థితి, కష్టాల్లో ఉన్న స్థితి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ గత పంధాలోనే సాగితే గనక, గత పంధా అంటే గనక గత పంధాలో మనం ఏం చేసామంటే కార్పొరేట్ల అనుకూల విధానాలు, ఉదాహరణ కొంచెం ఒక్క నిమిషం టైం ఏమంటే కొంచెం డేటా చెబుతాం. ఉదాహరణకి మీరు ఇందాక అన్నటువంటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఉదాహరణకి గవర్నమెంట్ తీరు ఎలా ఉందంటే, ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరం రేపు ఏప్రిల్ 1వ తారీఖుతో అది మార్చి 31తో ముగుస్తుంది ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం తాలూకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చిన ఆదాయం వాళ్ళ అంచనాల ప్రకారం బడ్జెట్ లో, పోయిన సంవత్సరం బడ్జెట్ వేసినప్పుడు రేపు మార్చి 31 దాకా వాళ్ళ అంచనాల ప్రకారం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం ప్రభుత్వానికి 13% పైన, 13.5% ఏదో పెరుగుద్దని వాళ్ళు అంచనా వేస్తున్నారు. కానీ నిజానికి అది 23% పైన పెరిగింది. అంటే ఒక 10% అదనంగా వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరు? ఉద్యోగ వర్గాలు, రెగ్యులర్ ఇన్కమ్ నెలవారీ ఆదాయాలు ఉన్న వాళ్ళు, వ్యాపార వర్గాలు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో అంచనా వేసుకున్న దానికంటే 10% ఎక్కువ, 13% అంచనా వేసుకుంటే 23% వచ్చింది. ఇది అంటే బాగా పెడుతున్నారు, అనుకున్న దానికంటే బాగా సాధించగలుగుతారు లక్ష్యాలకు. రెండో పక్కన కార్పొరేట్ ట్యాక్స్ చూడండి. కార్పొరేట్ల నుంచి వసూలు చేసే కార్పొరేట్ల లాభాల మీద వచ్చే పన్ను అది 12% పెరుగుద్దని ఈ ప్రభుత్వం అంచనా వేసుకుంది. ఈ బడ్జెట్ లో పోయిన సంవత్సరం రేపు మార్చి 31 దాకా 12% పెరుగుద్దని అంచనా వేసుకుంటే అది పెరగకపోగా మైనస్ లోకి వెళ్ళింది, -0.5%. అంటే కార్పొరేట్ల పట్ల లీనియన్స్ ఉంది. ఇంకో పక్కన చూడండి జిఎస్టీ, పరోక్ష పన్ను. ఇది కూడా సామాన్య పేద ప్రజానీకానికి, మధ్యతరగతి నుంచి దేశంలో అందరి జనాలు తాము చేసే కొనుగోళ్ల మీద కట్టే పన్ను డబ్బు, ఇది 3% పెరుగుద్దని వీళ్ళు అంచనా వేసుకున్నారు ప్రభుత్వం. కానీ 8% పెరిగింది. అంటే పాప్కార్న్ మీద, ఆఖరికి శ్మశానాల మీద కూడా పన్నేసే తీరు వల్ల ఈ రకంగా ట్యాక్స్ ఆదాయం బాగా పెరిగింది జిఎస్టీ మీద. అంటే పిండుతున్నారు అక్కడ కూడా జనాన్ని, పరోక్ష పన్నులు మనం కొనుగోలు చేసే ప్రతి దాని మీద పిండుతున్నారు. రెండో పక్కన ఎక్సైజ్ డ్యూటీ, చివరి ముక్క. ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం వీళ్ళు అంచనా వేసుకున్న దానికంటే తగ్గింది. ఎందుకు తగ్గిందని అంటే విండ్ఫాల్ ట్యాక్స్ అనేది ఎత్తేసారు. విండ్ఫాల్ ట్యాక్స్ అంటే పెట్రోలియం కంపెనీ, చమురు శుద్ధి కంపెనీల బాగా లాభాలు వస్తున్నాయి వాటికి అని చెప్పి విండ్ఫాల్ ట్యాక్స్ అని వేశారు. వాటికి లాభాల మీద, చమురు శుద్ధి చేసే కంపెనీల మీద, అంటే రిలయన్స్ తాలూకు, జామ్నగర్ కానీ ఇట్లాంటి వీళ్ళందరూ కట్టేయాయి. ఆ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం తగ్గింది. ఎందుకు? విండ్ఫాల్ ట్యాక్స్ ఎత్తేసారు. కార్పొరేట్లకు అనుకూలంగా విండ్ఫాల్ ట్యాక్స్ ఎత్తేసారు. ఆ ట్యాక్స్ ఎత్తేసి వాళ్ళకి లాభాలు సంపాదించుకోమని. కాబట్టి ఈ రకంగా ఏ రకంగా చూసినా సామాన్య జనానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ విధానాలు. ఇంకా చాలా ఉదాహరణలు చెప్తా పోవచ్చు. కార్పొరేట్ ట్యాక్స్ రాయితీ ఇవ్వటం 2019-20లో కార్పొరేట్ ట్యాక్స్ ని 10%, 32% సుమారు ఉన్నదాన్ని 22% తగ్గించేశారు. 10% రాయితీ ఇచ్చి సంవత్సరానికి 1,80,000 కోట్ల దాకా కార్పొరేట్లకు వదులుకుంటుంది ప్రభుత్వం. ఆదాయం వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయకుండా వాళ్ళకి వదులుకుంటుంది. అట్లాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పేరుతో దాని నుంచి పెద్దగా సాధించింది లేకపోయినా లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కి దారాదత్తం చేస్తుంది. రెండో పక్క ఇందాక నేను చెప్పినట్టు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ భారీగా వసూలు చేస్తుంది జనాల నుంచి, సామాన్య జనాల నుంచి. జిఎస్టీ విపరీతంగా పిండి వసూలు చేస్తుంది, ప్రతి దాని మీద వసూలు చేస్తుంది. ఎప్పుడో జిజియా పన్ను అని చెప్పుకునే వాళ్ళు ఔరంగజేబు కాలం గురించి పుస్తకాల్లో చదువుతాం.
దాన్ని మించిపోతున్నటువంటి తరహాలో ఉంది. కాబట్టి ఓవరాల్ ఏంటంటే ప్రభుత్వం తీరు పేద ప్రజానీకం సామాన్య జనానికి వ్యతిరేకంగా ధనవంతులకు అనుకూలంగా ఉంది. ఇది ఇన్నాళ్ళు పాపారావు గారు, అంటే ఇదివరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు ప్రజల యొక్క ఇంట్రెస్ట్ పెరిగింది. మీరు అన్నట్టు ఇంతకు ముందు చూసేటువంటి ఎంటర్టైన్మెంట్ మోడ్ నుంచి ఆర్థిక విషయాలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ మొన్న జిఎస్టీ కౌన్సిల్ తర్వాత అది మనకు క్లియర్ గా కనిపించింది. ఏ ప్లాట్ఫామ్ చూసినా వీటిపైనే ఇవన్నీ రకరకాలుగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. అండ్ ఒకదానికి సంబంధించి మాట్లాడితే వందల కొద్ది కామెంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగిన క్రమంలో సూటి ప్రశ్నలే ప్రభుత్వం ఫేస్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో మరి గత అనుకూలంగా వ్యవహరించిన విధానమే ఉంటుందా? కార్పొరేట్ల అనుకూల విధానాలే అవలంబించే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఇప్పుడు ఏదైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉందా? వీళ్ళు ప్రజల నుంచి వస్తున్న ఈ సిగ్నల్స్ ఏదైతే ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ విధానాల్లో అనేది తీసుకుంటారా లేదా అనే దగ్గరికి వస్తే నిన్నటి ఎకనామిక్ సర్వే, ఇందాక మీరు ప్రస్తావించిన ఎకనామిక్ సర్వే విషయానికి వస్తే ఎకనామిక్ సర్వే ఏం చెబుతుంది? ఎకనామిక్ సర్వే కాల్స్ ఫర్ మోర్ రిఫార్మ్స్. ఇవాళ పైనీర్ లో హెడింగ్ మరిన్ని రిఫార్మ్స్ చేయమని. మోర్ రిఫార్మ్స్ అంటే ఇన్నాళ్ళు చేస్తున్న రిఫార్మ్సే ల్యాండ్, లేబర్ ఇట్లాంటి విషయాల్లో మరిన్ని రిఫార్మ్స్ చేయమని, అంటే ఇదే తీరులో కొనసాగమని నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్ లో సమర్పించినటువంటి ఎకనామిక్ సర్వే ఇదే తీరులో మరింత వేగంగా కొనసాగమని. ఏ మెడిసిన్ అయితే ఫెయిల్ అయిందో ఆర్థిక వ్యవస్థను ఉద్ధరించడానికి అదే మెడిసిన్ ఇంకా బాగా వేయమని చెప్తుంది ఎకనామిక్ సర్వే. మరి అదే చేస్తారని బడ్జెట్ లో, ఎందుకంటే ఎకనామిక్ సర్వే ఈజ్ అన్ ఇండికేటర్, కమింగ్ బడ్జెట్ కి ఇండికేటర్ గా ఉంటుంది. అలా కాకుండా ఉంటే సంతోషం. ఇప్పుడు ఉదాహరణకి జిఎస్టీ భారం ప్రజల మీద తగ్గించాలి, ఉపాధి కల్పనకి కేటాయింపులు పెంచాలి. ఎందుకంటే ఉదాహరణ ఇక్కడ మన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ సంవత్సరం గత 2-3 సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా కూడా భారీ ఎత్తున నిర్వీర్యం చేస్తున్నారు. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు, ఆధార్ లింక్ చేస్తున్నారు, దాంతో ఆన్లైన్ అంటున్నారు, అది ఇది అని చెప్పి పనికి రాకుండా బెదరగొడుతున్నారు కూలీల్ని. కాబట్టి ఈ తీరు మారాలి జాతీయ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే 2008లో దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చిన కాలంలో ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం దాన్ని దేశంలోకి రాకుండా ఆపింది ఒకటేంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం. దాంతో పాటు 7th పే కమిషన్ అనుకుంటా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఆ 7th పే కమిషన్ వచ్చి వాళ్ళ శాలరీలు పెరిగినాయి. ఇవన్నీ కలిసి ఆ రోజు దేశంలో ప్రజల కొనుగోలు శక్తిని కాపాడింది. ఇప్పుడు కూడా 8th పే కమిషన్ వస్తుంది అంటున్నారు, మంచిది, సంతోషం, జీతాలు పెంచండి. దాంతో పాటుగా ఎంతమంది ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు? కొద్దిపాటి మందే ఉంటారు, ఓవరాల్ గా లక్షల మంది ఉంటారు. దాంతో పాటుగా సామాన్య పేద ప్రజానీకానికి మెజారిటీ జనానికి అనుకూలమైనటువంటి విధానాలు ఈ బడ్జెట్ లో ఉండాలి. ఉండే అవకాశాలు ఎంత ఉన్నాయంటే వీళ్ళు మన మాట వింటారా, అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారులు, అంతర్జాతీయ కార్పొరేట్లు, దేశీయ కార్పొరేట్ల మాట వింటారా అనే దాన్ని బట్టి ఉంటది. ఓవరాల్ గా వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఏంటంటే ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు దేశ ప్రజలకు. ఎందుకంటే రాజకీయ పార్టీ ఇది కూడా, బీజేపీ అని కానీ ఏదైనా కానీ రాజకీయ పార్టీ, దానికి కూడా ఓట్లు అవసరం, ప్రజల మన్నన అవసరం. కానీ ఇంకా 4 ఏళ్లు ఉన్నాయి ఎన్నికలు. కాబట్టి ఎన్నికల ముందు సంవత్సరంలో ప్రజాహిత బడ్జెట్, పాపులిస్ట్ బడ్జెట్ వేయటం వీళ్ళకి అలవాటు. కాబట్టి ఇంకా 4 ఏళ్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు చూసుకుందామని బహుశా నా అంచనా ప్రకారం ఏంటంటే టింకరింగ్ చేస్తారు, కాస్త అటు ఇటు సర్దుతారు, జనానికి ఏదో చేసినట్లుగా ఉండే ప్రయత్నం చేస్తారు ఓవరాల్ గా. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం రాయితీలు ఇస్తారు మధ్యతరగతి, ఎందుకంటే మధ్యతరగతి అనేది బీజేపీ బేస్, రాయితీలు ఇస్తారు. కానీ నేను అనుకుంటే మధ్యతరగతి పెద్దగా సంతృప్తి పడగలిగింది ఆ రాయితీలతో ఉండదు. అంతగా సంతృప్తి పడే రాయితీలు ఇవ్వరు. ఇచ్చావమ్మా, ఇచ్చి ఏదో ఉంది కదా, ఇచ్చినమ్మా వాయినం, పుచ్చుకున్నమ్మా వాయినం, సామెత ఉంది. అట్లాగే చేస్తారు తప్పితే వీళ్ళు పెద్దగా ఈ బడ్జెట్ లో చేయగలిగింది లేకపోవచ్చు. అంత మార్పు రాడికల్ గా వీళ్ళలో అంత మార్పు వస్తే బ్రహ్మాండంగా స్వాగతించాల్సింది. అంటే దగ్గరలో ఎన్నికలు కూడా లేవు కాబట్టి అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయలేమంటారు. దగ్గరలో ఎన్నికలు 4 ఏళ్ల తర్వాత కదా, అప్పుడు చూసుకుందాం అనేది. ప్రజా వ్యతిరేకత వస్తే ఏమైంది, ఎన్నికల దాకా మళ్ళీ ఆగచ్చు కదా అనేది తీరు ఉంటుంది మామూలుగా.